నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుపై భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని, సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబం ఏమైనా ఉందంటే మైనంపల్లి కుటుంబమేనని బీజేపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట మండలం కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డిలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేస్తూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అది ఫాలో అవుతూనే ఉన్న త్వరలో వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రామాయంపేట హాస్పిటల్లో డాక్టర్లు లేరని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేదక్ నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీలు అయింది కాబట్టి ఇప్పుడు మనకు డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మరి త్వరలోనే కూడా రామాయంపేటలో జనవరిలో ఫిబ్రవరిలో కూడా డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందుతున్నది. మీకు అంతగా అనిపిస్తే రామాయంపేటలో ఉన్న చుట్టుపక్కల ప్రజలను కానీ రామాయంపేట టౌన్ ప్రజలను కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్లను పంపించండి. మీరు పంపించకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరని చెప్పి బద్నాం లేపకండి. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధికి తోడై మీరు ముందు ఉండండి. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేదో మేము ఖచ్చితంగా తీరుస్తాము. ఎమ్మెల్యే గారు అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తున్నాడు. ఏంటంటే తన ఆరవాటాలు చేయకుండా సైలెన్స్గా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి త్వరలోనే కూడా రామాయంపేట రూపురేఖలు మార్చే దిశగా మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి బీజేపీ జిల్లా వర్గానికి మేము తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాజీ జెడ్పీటీసీ అయినటువంటి పంజా విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పైన మరియు ఎమ్మెల్యే గారి పైన చేసినటువంటి విమర్శలను మేము తిప్పుకొడుతూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తను ఏదో మేము కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద బురద జల్లినట్టయితే మేము డెవలప్ అవుతామనే ఆలోచనలా అది చేసుకొని మరి విమర్శించడం తగదని వారికి మరొకసారి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి ఎమ్మెల్యే గారు ఒక సంవత్సర కాలంలోనే మరి ఎన్నో నిధులను తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గాన్ని మరి రామాయంపేట నిజాంపేట మండలాలను కూడా మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. మరి వారు చేసిన ఘనత మరి ఒక మెడికల్ కాలేజీని పోయిన ఎమ్మెల్యే మంజూరు అయిన తర్వాత నిధులు మంజూరు కాక మరుగున పడి ఉన్న కాలేజీని మరి మెడికల్ కాలేజీకి నిధులను మంజూరు చేయించి మరి ఈ సంవత్సరమే దాన్ని నడిపించే దిశగా మరి చర్యలు తీసుకున్నందుకు మరి వారి కనిపెడతలేదని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మొన్న గౌరవ వైద్య శాఖ మంత్రి గారు నర్సింగ్ కాలేజీని కూడా మరి శాంక్షన్ చేశారు. మరి అలాగే మొన్ననే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరి మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కింది. మరి అలాగే ఎన్నో రామాయంపేట, నిజాంపేట, పాపనపేట మరి నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలకు కూడా సీసీ రోడ్లకు ఎన్నో నిధులను మంజూరు చేయించారు. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ఒక సంవత్సర కాలంలోనే మరి ఎన్ని నిధులు వచ్చినాయంటే ఇంకా 4 సంవత్సరాల కాలంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతామని మరి ఎమ్మెల్యే గారికి ఒక విజన్ ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వారందరూ చూస్తలేరా? అసలు కళ్ళున్న గుడ్డివారాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి అభివృద్ధి చేసేటోళ్లకు మనము కట్టలు పెట్టి కాళ్ళల్లో చేసి ఇబ్బంది చేస్తే మరి రేపు మనమే అంటున్నాం రామాయంపేట మెదక్ నియోజకవర్గం అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి చేసేటోళ్లకు అడ్డుపడడం తగదని తెలియజేస్తూ మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో నిధులను మరి మంజూరు చేస్తున్నారు. కాబట్టి మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే పంజా విజయ్ కుమార్ గారికి మరి మరొకసారి ఇటువంటి సమస్య జరిగితే మేము కూడా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ అందులో భాగంగా మెదక్ నియోజకవర్గం తరఫున రామాయంపేట పట్టణంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాంత సమస్యలపై సమస్యలు లేవనెత్తుతూ నేను ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నా,
ఎమ్మెల్యే పేరుని చెప్పడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి 10 రూపాయలు తీసుకురాని ఘనత వాళ్ళ పార్టీ నాయకత్వానికి, మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు దక్కింది. ఈ రాష్ట్రానికి నిధులు రాకపోగా కనీసం ఒక సంస్థను కూడా తీసుకురాలి. ఒక మంచి ఐఐటీని కానీ, ఒక పెద్ద పారిశ్రామిక సంస్థను కానీ, పారిశ్రామిక వాడలు కానీ ఏది తీసుకురాకుండా వాళ్ళు ప్రగాఢ వ్యక్తులు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు రుణమాఫీ మన అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పింది వాళ్ళే. 15 లక్షలు అతిగతి లేదు కానీ ప్రజలపై నోట్ల రద్దు చేసి ప్రజలను సర్వనాశనం చేశారు. జీఎస్టీ పెట్టి ప్రజలను సర్వనాశనం చేశారు. మాటకు నోరు తెరిస్తే హిందువులం అంటారు. కానీ హిందువులకు చేసినది ఏం లేదు. హిందువుల పేరు మీద డబ్బులు దోసుకుంటూ తప్పితే వాళ్ళు దేశవ్యాప్తంగా చేసింది ఏం లేదు. రామ మందిరం కట్టిర్రు, రామ మందిరం వరకుతో కట్టిర్రు. మన ప్రజలందరూ హిందువులందరి పైసలతో కట్టారు. అన్ని పార్టీలలో ఉన్న హిందువుల పైసలతో కట్టిర్రు. కానీ దాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. అది భారతీయ జనతా పార్టీ సొత్తు కాదు కదా హిందువుల ఆస్తులు. హిందువులు అంటే అన్ని పార్టీలలో, అన్ని కులాలు, అన్ని హిందువులలో అన్ని వర్గాలకు సంబంధించిన టెంపుల్. దాన్ని రాజకీయం చేస్తూ ఓట్లు వేయించుకుంటూ దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలను కూలగొడుతూ, ప్రభుత్వాలను కూలగొడుతూ, వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీకి ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యునిగా రఘునందనరావు గారు గెలిచిండ్రు. రఘునందనరావు గెలిచి కూడా సుమారు 6 నెలలు కావస్తుంది. మరి వాళ్ళు ఎన్ని నిధులు తెచ్చిర్రు ఈ నియోజకవర్గానికి? మన సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రామాయపేట పట్టణానికి ఎన్ని నిధులు ఇచ్చిర్రు, మన మెదక్ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు చెప్తే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మా ఎమ్మెల్యే సంవత్సర కాలంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు 200 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రద్దయిన మెడికల్ కాలేజీని తిరిగి తీసుకురావడం జరిగింది. మెదక్లో నర్సింగ్ కాలేజీని తీసుకురావడం జరిగింది. రామాయపేటలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయడానికి హైవే మీద దానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మెదక్ నియోజకవర్గానికి వచ్చిందో అది రామాయపేటలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మేము. అదేవిధంగా రామాయపేట పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి కుల సంఘంలో కమిటీ హాల్ నిర్మించుకోవడానికి 10 లక్షల నుంచి 15 లక్షలు ఎంత ఖర్చు అయినా ఇస్తామని 10 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. 12 కుల సంఘాలకు, 12 దేవస్థానాల దగ్గర, అన్ని హిందూ టెంపుల్ దగ్గర 10 లక్షలు పెట్టడం జరిగింది మేము ఇక్కడ. అదేవిధంగా పట్టణంలో 30 నుంచి 40 కోట్లు పెట్టి అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది. అన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ నెల 15 రోజుల్లో పాటు అన్ని టెండర్ అయిపోతున్నాయి. ప్రతి గల్లీలో ప్రతి సీసీ రోడ్ పెట్టడం జరిగింది, బీటీ రోడ్ పెట్టడం జరిగింది, సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు 56 కోట్లు అవుతున్నాయి. దానికి దానికి నిధులు మంజూరు చేయించి టెండర్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి. మేము ఖచ్చితంగా ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ ప్రతి మామూలు కార్యకర్త నుంచి నాయకుని వరకు పట్టించుకొని రామాయపేట పట్టణం 10 సంవత్సరాలు ఎట్లా ధ్వంసమైందో దాన్ని ఎట్లా పునర్నిర్మించాలనే ఆలోచనతోనే మా నాయకులు కార్యకర్తలు పనిచేస్తారు తప్పితే వాళ్ళలాగా సొంత ప్రయాణాల కోసము వాళ్ళ సొంత వర్గాల కోసం ఎవడు కాంగ్రెస్లో పనిచేస్తలేడు. ఇకనైనా విజయ్ కుమార్ బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. అదేవిధంగా ఎంఎస్ఎస్ఓ గురించి మాట్లాడాడు విజయ్ కుమార్ ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎన్నికల ముందు జెడ్పీటీసీకి ముందు నువ్వు ఎన్ఆర్ఐ గారు అని చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడక్కడ గుళ్ళకు 2 లక్షలు, 1,50,000, 20,000 ఇచ్చినావు. ఈ రోజు ఎవరికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? ఎక్కడ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు బీజేపీ తరఫున? ఎక్కడ డబ్బులు ఇచ్చి నీ స్వచ్ఛంద సేవ నీ సంస్థ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తున్నావు చెప్పాలి ఫస్ట్. మా ఎమ్మెల్యే చేసిన సంస్థ మేము మొత్తం బహిరంగంగా ఇస్తాం. ఈ ఊర్లో ఎన్ని డబ్బులు ఇచ్చినాము, సుమారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపు 2 కోట్ల వరకు ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఎమ్మెల్యే గారు నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. సొంత నిధులు బోర్లు వేస్తున్నాం. ఇవాళ నియోజకవర్గంలో వేసే ప్రతి బోర్ సొంతగా వేస్తున్నాయి డబ్బులతోని. గవర్నమెంట్ నుంచి ఎక్కడ బిల్ తీసుకోవడం లేదు. నువ్వు ఎక్కడైనా మేము బిల్ తీసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మా ఎమ్మెల్యే మొన్న రామాయపేట పట్టణంలో మోడల్ స్కూల్లో బోర్లు అవసరం ఉన్నాయంటే 2 బోర్లు వేయడం జరిగింది. అదేవిధంగా కోనాపూర్ మన తాండాలో వాళ్ళ గుడి దగ్గర వాళ్ళకు బోర్ వేయించడం జరిగింది. అక్కడ 2 ఇంచుల నీళ్లు పడ్డాయి. అంటే మేము ఇక్కడ అన్ని రకాలుగా మల్లన్న గుడి దగ్గర బోరేస్తే ఫెయిల్ కావడం జరిగింది. మళ్ళీ బోర్ వేయడానికి మల్లన్న గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా ప్రతి బోర్డు సొంత నిధులతో ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకేం తెలుసు, 4 కోట్ల రూపాయల వరకు మేము ఈరోజు సీఎంఆర్ ఇప్పించిన ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దాదాపు సీఎంఆర్ పార్టీ రహితంగా పేదోళ్ళు ఎవరుంటే వాళ్ళకు నిధులు తెచ్చి మేము పంచడం జరుగుతుంది. మొదల ఫోటోలు చూసుకోమండి, పేపర్లకు సోషల్ మీడియాలో మా వాళ్ళు ఎక్కడికక్కడ విలువలు ఇచ్చుకుంటా ఫోటోలు పెడుతున్నారు కదా, ఆ ఫోటోలు చూసుకోమని చెప్పండి వాళ్ళకు. వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నాం అనేది. కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ స్టేట్ వైజ్ పాలసీలో భాగంగా అంతటా అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళు బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఏమైనా దాని మీద వేసారు, 66 అబద్ధాలు అని చెప్పారు. దాదాపుగా అన్ని గ్యారంటీలు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చి అన్నీ కూడా సమాప్తమైన అన్నీ కూడా మనం పూర్తి చేసినాం. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా నియోజకవర్గానికి కూడా చాలా నిధులు ఇది ఇప్పటి వరకు మెడికల్ కాలేజీకి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ ఎక్కడో చిత్తపుట్టులో పడేయడం జరిగింది. దాన్ని ఈరోజు మైనంపల్లి రోహిత్రావు గారు పట్టుపట్టి మెదక్ కాలేజీని ప్రారంభోత్సవం చేసి ఈ సంవత్సరమే అడ్మిషన్ ఇప్పించడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి పంజ మహేందర్ గారు పార్టీని మార్చుకుంటూ వచ్చి పంజ విజయ్ కుమార్ గారు పార్టీని మారుకుంటూ గతంలో ఆయన జడ్పీ తీసుకున్నాడు. నిజాంపేటకి ఏం చేసినాడు అడగండి. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి పంజ విజయ్ కుమార్ది కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళన్నీ బూటకపు అబద్ధాలు చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన జాగాలు లేవు. ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నిధులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా బ్లేమ్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ఈరోజు దాదాపు 22 లక్షల కోట్లు 22,000 కోట్లు 22 లక్షల మందికి 22,000 కోట్లను మాఫీ చేయడం జరిగింది రుణమాఫీ. అది తట్టుకోలేక రేపు ఉన్న హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలలో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం సృష్టిస్తున్న దాని మీదనే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. బీజేపీ వాళ్ళు ఇప్పటినైనా బుద్ధి తెచ్చుకోండి. రేపు రాబోయే రోజులలో మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని డెవలప్ చేయండి. ఇంతవరకు ఏది కూడా చేయలేదు. ఏదో ప్రెస్ మీట్లు ఇవ్వాలి, హిందుత్వం చెప్పాలి, అంతే తప్పించి మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి ఇక ముందైనా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.